అందరికీ నమస్కారం అండి. నేను మీ #MD వెల్కమ్ టు మంగళగిరి న్యూస్. ఈ రోజు మనం మంగళగిరి న్యూస్ లో మాట్లాడుకున్నటువంటి అనాలిసిస్ దేని గురించి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి. ఈ పార్టీ గురించి చెప్పుకోవాలంటే 2019లో ఒక ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ గురించి మీ అందరికి కూడా తెలిసిందే. 151 స్థానాలు. అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఇన్ని స్థానాలు ఏ పార్టీకైనా వస్తాయా అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కట్ చేస్తే 2024లో 151 హైయెస్ట్ అనుకుంటే దాన్ని మించి ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా 164 సీట్లు అయితే కూటమి ప్రభుత్వం అయితే సొంతం చేసుకుంది. సో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారం చేజిక్కించుకుందో అప్పటి నుంచి కూడా వైసీపీ పూర్తిగా ఇనాక్టివ్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. ఇక అవసరాల కోసం పాత్రలు తొక్కే వాళ్ళే తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అని చెప్తా ఉంటారు కదా సినిమాల్లో సాయి కుమార్ గారు. ఆ విధంగా అవసరాల కోసమే రాజకీయాలు చేసే నాయకులందరూ కూడా అటు ఇటు అటు జబ్బు చేయడం కూడా అయిపోయింది. అయితే ఈ విధంగా మొన్నటిదాకా నమ్ముకున్నటువంటి క్యాడర్ కి తమ నాయకులు కూడా ఇలా పక్క పార్టీల వైపు చూడడము, పక్క పార్టీల్లోకి వెళ్ళిపోవడము, ఇలా అవకాశవాద రాజకీయాలు చేయడం వాళ్ళకైతే నచ్చలేదు. అసలు 5 ఏళ్లు అధికారంలో ఉండి ఇంత చలామణి చేసుకున్నటువంటి నాయకులే రాత్రికి రాత్రి టెంట్ సామాన్ లాగా మొత్తం మార్చేసుకొని వేరే చోటుకి వెళ్ళిపోతుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు కూడా అలానే గమ్మునుండిపోయారు. అయితే ఇటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి దినదిన గండంగా మారింది చెప్పుకోవచ్చు. ఆ పరిణామాలు మొత్తం కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళొచ్చారో, లండన్ వెళ్ళొచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అనువనువున స్ట్రాంగ్ అవుతుంది. మీరు క్లియర్ గా గమనిస్తే గనక నిన్న మొన్నటి దాకా ఇంత యాక్టివ్ గా లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ లండన్ టూర్ వెళ్ళొచ్చారో అప్పటి నుంచి మాత్రం పార్టీలో ప్రతిదీ కూడా రీసౌండ్ అయిపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగానే నిన్న మొన్న జరిగినటువంటి సోషల్ మీడియా వార్స్ కావచ్చు. సోషల్ మీడియా అంటేనే వైసీపీ అని చెప్పి అంటూ ఉంటారు, పేటీఎం అని నానా మాటలు అని చెప్పి అంటూ ఉంటారు. కాకపోతే అది స్వామి భక్తి అని అనుకోవచ్చు. ఆ పార్టీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఒక గాడ్, ఒక డైటీ. ఆయన కోసం ఎందాకైనా వెళ్తారు, ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. దాని పర్యావసరమే 2-3 రోజుల క్రితం లైలా ఈవెంట్ లో పృథ్వీరాజ్ గారు ఒక మాట అన్నారు. 151 సీట్లు అని చెప్పేసి దాని తర్వాత 11 సీట్లు అయిపోయిన దాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని కొద్దిగా సెటైరికల్ గా ఈ సినిమాలో నాకు డైలాగ్ ఉంటుంది, ముందు 150 మేకలు ఉంటాయి, సినిమా లాస్ట్ లో 11 మేకలు ఉంటాయి అని చెప్పి యాదృచ్ఛికమైన కాన్సెప్ట్ లో చెప్పారు. సో ఎప్పుడైతే ఈ మాట అన్నారు ఆయన స్టేజ్ మీద, అప్పటి నుంచి బాయ్కాట్ లైలా అని చెప్పేసి సోషల్ మీడియా మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున అయితే ట్రోల్ చేయడం జరిగింది. దీన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారంటే హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరు కూడా వచ్చేసి క్షమాపణలు చెప్పడానికి సిద్ధమయ్యారు. అంత స్ట్రాంగ్ సోషల్ మీడియా నెట్వర్క్, అంత కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇన్నాళ్ళు వీళ్ళు ఎందుకు ఇనాక్టివ్ గా ఉన్నారంటే నాయకుడి దగ్గర నుంచి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎటువంటి ఆజ్ఞలు లేవు, ఆర్డర్స్ లేవు. ఎప్పుడైతే ఆయన వెళ్ళొచ్చిన తర్వాత ఒక మాట అన్నారు. అందరికీ అది గుర్తుందో లేదో నాకైతే తెలియదు. జగన్ 1.0లో ప్రజల కోసం అనునిత్యం ప్రజల కోసం పరితపించినటువంటి ఒక నాయకుడిని చూశారు, ప్రభుత్వాన్ని చూశారు. కానీ ఇప్పుడు రాబోతున్నది జగనన్న 2.0. ఈ 2.0లో ఒక నాయకుడి కోసం కొమ్ము కాసినటువంటి కార్యకర్తకు ఆ నాయకుడు ఎలా అండగా నిలబడతారన్నది చూపిస్తాను. ప్రతి కార్యకర్తను కూడా భుజాన కాస్తాను, ప్రతి కార్యకర్తను కూడా నాతో పాటు ప్రగతి పథంలో తీసుకెళ్తానని చెప్పి ఆయనైతే తెలియజేయడం జరిగింది. సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఈ మాటలు వచ్చాయో, గతంలో చేసినటువంటి తప్పులు ఆయన నోటి నుంచి ఒప్పుకోవడంతో కార్యకర్తల్లో కూడా ఒక కొంత కొత్త జోష్ అయితే నింపుకుంది. సో అందులో భాగంగా సోషల్ మీడియాలో మొత్తం కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో పూర్వ వైభవాన్ని అయితే సొంతం చేసుకున్నాయి. ఇక ఫ్యాన్స్ కూడా రచ్చ చెప్తున్నారు. కల్ట్ ఫ్యాన్ బేస్ మొత్తం కూడా గ్రౌండ్ లో దిగింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వర్క్ చేయడం కోసం. ఈ 5 ఏళ్ల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక్కొక్క జిల్లాకు సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశాలు అయితే జరుగుతున్నాయి. అంటే ఓటమికి కారణాలు పరిశీలించుకోవడము, అలానే నెక్స్ట్ ఈ 5 years ఎటువంటి ప్రణాళికలు చేసుకోవాలి, ఎలా ఉద్యమ బాటను పూసుకోవాలి, ఎలా ప్రభుత్వాన్ని ఎండగట్టాలి అన్న దానిపై ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క రోజు కేటాయిస్తూ చేశారు. సో తాజాగా జరిగినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఇప్పుడైతే ఒకసారి తెలియజేసుకుందాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏదైతే డిఫరెన్స్ ఉందో అది అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఎందుకంటే మన ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేనిఫెస్టోని ఒక బైబుల్, ఖురాన్, భగవద్గీత, ఈ డైలాగ్ మీకు తెలిసిందే. ఈ డైలాగ్ ని యూజ్ చేసి ఆయనైతే ఎక్కడెక్కడైతే అధికారులు ఉంటారో, ఎక్కడెక్కడైతే యంత్రాంగం ఉంటుందో, ఎక్కడెక్కడైతే తమ పార్టీ ఉంటుందో అన్ని చోట్ల సచివాలయాల నుంచి మొదలుకొని ప్రభుత్వ కార్యాలయాల వరకు, అలానే సీఎం పేషి వరకు, అలానే మంత్రుల కార్యాలయాల వరకు అన్ని కార్యాలయాల్లో కూడా మా మేనిఫెస్టో బైబుల్, భగవద్గీత, ఖురాన్ అన్నట్టుగా ఆయన చూపించి అనునిత్యం దానికోసమే కష్టపడుతున్నాం అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఏదైతే ఈ కాంట్రాస్ట్ లో మనం మాట్లాడుకుంటే కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పి 6 హామీలు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఎప్పుడైతే సూపర్ 6 ని వాళ్ళు తెలియజేశారో అప్పుడే క్లియర్ కట్ గా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏమని? ఇవి సాధ్యాలకి సత్య దూరంలో ఉన్నాయి. నేను మీ బిడ్డ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాంట్రడిక్షన్ లో నేనైతే చెప్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఇప్పుడైతే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీ బిడ్డ ఈ 5 ఏళ్లు కష్టపడితే అతి కష్టం మీద ఏ ప్రభుత్వం చేయలేని, బహుశా రాష్ట్రం కాదు దేశం మొత్తం మీద ఎవరు చేయలేనటువంటి అంత మంచి పని చేసి 70,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం
తీసి ఇలా నవరత్నాల స్కీమ్స్ అయితే ఇచ్చారు. రేపు వచ్చే వాళ్ళు దీనికన్నా ఎక్కువ పెడతామని చెప్పి అంటున్నారు. అది అసలు నమ్మడానికి వీల్లేదు. అసలు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పి కూడా ఆయన అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. అబద్ధాలు చెప్తున్నారు, నమ్మొద్దని చెప్పి కూడా ఆయన తెలియజేయడం జరిగింది. సో అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల పెంపు అయితే చకచకా చేసేసింది. దాని తర్వాత గ్యాస్ బండల్ అని చెప్పి అన్నారు. గ్యాస్ బండల్ కూడా అందరికి అందుతున్నట్టయితే మనకు తెలియలేదు. అది దాని తర్వాత నీకు 15,000 ఏదైతే బాగా ట్రోల్ అయిందో అప్పుడు ఆ ట్రోలింగ్ కి సంబంధించిన పథకాలు కావచ్చు, ఇంకా చాలా పథకాలు అయితే రావాల్సి ఉన్నాయి. ఆ పథకాలు ఎప్పుడు అని చెప్పి అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. సో కూటమి ప్రభుత్వం అయితే దీనిపై ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వరాన్ని వినిపిస్తుంది. మొదట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, కొద్దిగా టైం కావాలని చెప్పి అన్నారు. దాని తర్వాత ఏమన్నారు, ఆదాయం వచ్చే మార్గం చెప్పు, నేను తప్పకుండా ఇస్తానని చెప్పి వచ్చి నా చెవిలో చెప్పు అని చెప్పి ఒక విలేకరిని వ్యంగ్యంగా మాట్లాడారు. ఇంకా దాని తర్వాత డబ్బు అసలు పుట్టట్లేదు, ఆదాయం అసలు రావట్లేదు, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల అసలు ఇప్పుడు రూపాయి రాబడి రావట్లేదు అని చెప్పి కూడా అంటున్నారు. సో గత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి మీరు చెప్పే ఇక్కడికి వచ్చారు కదా, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పి మీరు నొక్కి ఒక్కానిచ్చారే. పథకాలు ఇస్తే మన రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పిన మీరే మళ్ళీ మీరు పథకాలు తీసుకొస్తాను, సంపద సృష్టించి ఇస్తాను, ఇప్పుడు ఎందుకు ఇలా మాట దాటేస్తున్నారని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇలా వీటన్నిటిని కూడా ఎండగడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా నేను జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో అయితే తెలియజేశారు. సో నేను ఎట్లా కాదన్నా ఇంకో 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాను. 30 సంవత్సరాల్లో రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తికి కావాల్సిన ఏంటిది, క్రెడిబిలిటీ కావాలి, విశ్వసనీయత కావాలి. వీళ్ళలాగా ఒక 5 సంవత్సరాల కోసం నేనైతే రాజకీయాలకు రాలేదు అంటే ఏ ఉద్దేశంలో అన్నారంటే, చంద్రబాబు నాయుడు గారికి ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 70+ ఏజ్ ఉంది కదా. సో ఇది ఒక లాస్ట్ ఎలక్షన్ అన్నట్టుగా ఆయన అయితే ఇక్కడ కొద్దిగా సెటైరికల్ గా సర్కాస్టిక్ గా అన్నారన్నమాట. ఆయన అయితే 30 years ఉంటారంట. ఈ 30 years లాస్ట్ 5 years గవర్నెన్స్ చూశారు. నేను చెప్పానంటే చేస్తానంటే అని చెప్పాడు కదా. సో అదే విధంగా నన్ను నమ్మి ఓటు వేయాలి తప్ప ఇలా అబద్ధం చెప్పి ఈ రోజు వాళ్ళ ముందు తలదించుకునే పరిస్థితి నాకు రాకూడదు, ఆ ప్రభుత్వం ద్వారా, ఆ ప్రభుత్వం లాగా అని చెప్పి కూడా తెలియజేశారు ఆయన. 2.0 ఇంకోటి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కువగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు ఫైల్ చేయడము, వాళ్ళని కొట్టడము, వాళ్ళని ఊర్ల నుండి బహిష్కరణ చేయడము, ఇలాంటి చాలా కార్యక్రమాలు అయితే చేశారు. సో ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ కూడా చట్ట ప్రకారంగా, చట్టరీత్యా అందరికీ కూడా తప్పకుండా శిక్ష అమలు చేస్తామని చెప్పి ఆయన తెలియజేశారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారు అన్నది ఒకసారి మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఆలోచిస్తే కనుక, ఇక్కడ క్యాడర్ ని మళ్ళీ పార్టీ కోసం సెల్ఫ్లెస్ గా, ప్యాషన్ గా వర్క్ చేయడానికి, ప్రేరేపించడానికి, మోటివేట్ చేయడానికి మొత్తం కూడా చెప్తున్నారు. సో ఇక్కడ వరకు అయితే ఓకే, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్సులు చెప్పారు, నేను మీకు అండగా ఉంటానని చెప్పారు, మీరు చేసిన బ్లండర్ కార్యకర్తలను పట్టించుకోలేదని చెప్పి మీరే ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ కూడా ఇంకోటి ఏం చెప్తున్నారంటే, కూటమి ప్రభుత్వం చేస్తున్నది మొత్తం కూడా మోసాలని చెప్పి అంటున్నారు. మీరు మొత్తం బాగా చేశారని చెప్పి అంటున్నారు. కానీ మీరు అమలు పరిచినటువంటి హామీలు కూడా చాలా ఉన్నాయి. దాన్ని మాత్రం మీరు ఎక్కడ కన్సిడర్ చేయట్లేదు. ప్రతిదీ మీరు ప్లస్ పాయింట్ లో చెప్పుకుంటేలాగా, మీరు నవరత్నాలు ఇచ్చినా గానీ మీకు ఓట్లేదని చెప్పి మీరు అంటున్నారు. వీళ్ళు అసలు ఏమీ ఓట్లేదు, సూపర్ 6 అని చెప్పి అన్నారు, పంగనామాలు పెట్టారు. వీళ్ళకి రేపు ఇంకా పెద్ద ఓటం వస్తుందని చెప్పి మీరు అంటున్నారు. అలా అనుకోవడమే పొరపాటు. నవరత్నాలు ఇచ్చినా గానీ మీకు ఎందుకు ఓటేయలేదంటే, అభివృద్ధి అనే పదాన్ని దూరంగా పెట్టేశారు, డెవలప్మెంట్ అన్న దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. అందుకని మిమ్మల్ని పక్కన పెట్టారే తప్ప ఆయన ఎక్కువ ఇస్తారని చెప్పి అన్నదానికి ఆశపడి మాత్రం కాదు. దానికి ఆశపడే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అల్టిమేట్ గా అదే ఒక రీజన్ అయితే కాదు. డెవలప్మెంట్ ఇష్యూస్, అమరావతిని కొద్దిగా ఫ్యాబ్రికేట్ చేయడం, ఆ ఇష్యూని వైజాగ్ అంటాం, 3 రాజధానులు అంటాం, ఎటువంటి చేయలేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు అని చెప్పి చెప్పుకోవచ్చు. టోటల్ గా అయితే నిన్న జరిగిన మీటింగ్ ఎందుకంటే కార్యకర్తలు జోష్ నింపడానికి, నాయకులకి దిశానిర్దేశం చేయడానికి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఓటమికి కారణాలు మాట్లాడుకోవాలి, రేపు గెలుపుకి బాటలు వేసుకోవాలి, ఆ గెలుపుకి బాటలు ఎలా వేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి పూర్తిగా పక్కా ప్లాన్ మొత్తం కూడా రాసి పెట్టుకున్నారు. దాన్నే వాళ్ళకి హితబోధ చేయడం జరిగింది. వాళ్ళు వెళ్లి క్యాడర్ కి హితబోధ చేస్తారు, వాళ్ళు వెళ్లి ఓటర్స్ ఉంటారు కదా, వాళ్ళని ప్రేరేపిస్తారు. ఇదండి జరిగేది. నేను జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశం. మీరు కూడా ఇది గమనించారా? జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలి మారిందని చెప్పి మీరు అనుకుంటున్నారా? దూకుడు స్వభావం పెరిగిందా? నూతన ఉత్తేజం మళ్ళీ పుంతలు తొక్కుతుందా వైఎస్ఆర్సీపీ పార్టీలో? వీటిపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ చేయండి.